హాయ్ గాయస్, నెక్స్ట్ మనం చదవబోతున్న ఫోర్త్ క్వశ్చన్ అనమాట. కాంట్రాస్ట్ బిట్వీన్ కనెక్షన్ ఓరియంటెడ్ వర్సెస్ కనెక్షన్ లెస్ సర్వీస్ అనమాట. చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. అసలు ఏంటి దీని పరిస్థితి అనేది ఒకసారి చూద్దాము. ఈ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్లో ఏమిద్దంటే, కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ ఆ పేరులోనే ఉంది కనెక్షన్. అంటే ఇప్పుడు మన ల్యాబ్ ఉంది, అది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసు. మన కాలేజ్ వైఫై ఉంది, అది ఒక కనెక్షన్ లెస్ సర్వీసు. రెండిట్లో ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్లో ఏదైనా కనెక్షన్ అనేది ఫస్ట్ది డేటా డెలివరీ ఈజ్ గ్యారంటీ అనమాట. మన డేటా అనేది ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కి పంపిస్తే ఆ డెలివరీ అనేది గ్యారంటీగా ఉండిద్ది. అది మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి డెలివరీ అవ్వకపోతే ఈ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ అని చెప్పాం కదా. అసలు ఎందుకు ఎర్రర్ వచ్చింది ఏంటి అని చెప్పి ఇది డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసిద్ది అనమాట. సో దీంట్లో డేటా లాస్ అనేది అసలు జరగదనమాట. ఇది మోర్ రిలయబుల్ అనమాట. మోర్ రిలయబుల్ అంటే మనం పంపించిన 100 డేటా, అంటే మనం 100 డేటా ప్యాకెట్స్ కనుక సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపిస్తే 100 డేటా ప్యాకెట్స్ పక్కాగా డెస్టినేషన్కి రీచ్ అవుతాయి, డెస్టినేషన్ కూడా తీసుకునిద్ది అనమాట. ఈ రిలయబుల్ అందుకనే దీన్ని మనం మోర్ రిలయబుల్ అనమాట. ఈ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ని మనం టీసీపీ ఓరియంటెడ్ అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్ ప్యాకెట్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ని టీసీపీ ఐపీ డీల్ చేసిద్ది. సో దీన్ని టీసీపీ ఐపీ ఓరియంటెడ్ అని, తర్వాత ఇది సర్క్యూట్ స్విచ్చింగ్ అని చెప్పేసి అని అంటాం అనమాట. తర్వాత దీంట్లో డేటా అనేది ఇప్పుడు 100 డేటా ప్యాకెట్స్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలనుకో, డేటా అనేది ఒక డేటా ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకో డేటా ప్యాకెట్, అంటే సెకండ్ డేటా ప్యాకెట్, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, అలాగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది అనమాట. దీన్ని మైనస్ పాయింట్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఇది అయిపోయింది. దాని తర్వాత కనెక్షన్ లెస్ సర్వీస్ అనమాట. ఈ కనెక్షన్ లెస్ సర్వీస్ సపోజ్ మన ఫర్ ఎగ్జాంపుల్ వైఫైని తీసుకున్నాం అనుకో, ఈ వైఫైలో డేటా డెలివరీ అనేది పాసిబుల్ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఒకడు మూవీ డౌన్లోడ్ చేసుకున్నాడు, ఒక 10 MB స్పీడ్ ఉన్న నెట్ని ఒక 3-4 మూవీ డౌన్లోడ్ చేసుకుంటే వేరే వాడికి ఫేస్బుక్ కాదు కదా, గూగుల్ కూడా ఓపెన్ అవ్వదు. ఓకేనా, ఇది రియల్ ఎగ్జాంపుల్. మామూలుగా అదే స్టాటిక్ ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడో పాత క్వశ్చన్లు కాబట్టి స్టాటిక్గా చెప్పాలి అంటే డేటా అనేది డెలివరీ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి అంటాం. తర్వాత ఇది లెస్ రిలయబుల్. డేటా అనేది డెలివరీ అవ్వనప్పుడు, అది అసలు గ్యారెంటీ లేనప్పుడు అది రిలయబుల్ అని ఎలా చెప్తాం? సో రిలయబుల్ అనమాట. ఇది యూడిపి ఓరియంటెడ్ అనమాట. యూడిపి అంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి, మనకి ఆల్రెడీ క్వశ్చన్ కూడా ఉంది. ఎర్రర్ డిటెక్షన్ కనెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డేటా అనేది మల్టిపుల్ డివైస్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ డివైస్కి ఎర్రర్ వచ్చింది అనేది ఎలా చెప్పగలం? దట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎర్రర్ డిటెక్షన్ అండ్ కనెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పచ్చు అనమాట. దీన్ని ప్యాకెట్ స్విచ్చింగ్ అంటారు. ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ ఏంటి, సర్క్యూట్ స్విచ్చింగ్ ఏంటి అని మీకు అర్థం కాకపోతే ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. తర్వాత కంజంక్షన్ ఈజ్ పాసిబుల్. కంజంక్షన్ అంటే కొలీజన్ అని చెప్పేసి, అంటే కొలీజన్ అంటే ఒక డేటా సెండ్ అవ్వబోయి ఇంకో డేటా సెండ్ అవ్వడం, అలాగనమాట. ఈ కంజంక్షన్ అనేది నాట్ పాసిబుల్ అని ఈ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్లో చెప్తాం. ఎందుకంటే డేటా అనేది లైన్ బై లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ దేంట్లో, కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్లో. ఒక డేటా తర్వాత ఇంకో డేటాగ్రామ్, ఆ తర్వాత ఇంకో డేటాగ్రామ్, ఆ తర్వాత ఇంకో డేటాగ్రామ్. దెర్ ఈజ్ నో కంజంక్షన్ ఇన్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్. అందుకనే కంజంక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. దీంట్లో కంజంక్షన్ ఈజ్ పాసిబుల్ అంటున్నాం. దీంట్లో అన్ని డిసడ్వాంటేజ్లే కనబడుతున్నాయి కనెక్షన్ లెస్ సర్వీస్లో. మరి అడ్వాంటేజెస్ ఏం లేవా అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కనెక్టెడ్ ఓరియంటెడ్ సర్వీస్లో డేటా అనేది ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది. కానీ కనెక్షన్ లెస్లో అలా కాదు. ఎప్పుడైతే మనం వైఫై ఆన్ చేసామో మనకి వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ నోటిఫికేషన్స్ ఎలా అయితే వచ్చేస్తున్నాయో, సేమ్ అలాగే కనెక్షన్ లెస్ సర్వీస్లో కూడా సేమ్ అలాగే అనమాట. ఒక డేటా తర్వాత ఇంకో డేటాని వెళ్ళాలి అని ఏం ఉండదు. చాలా డేటా వెళ్ళిపోతూ ఉండిద్ది అనమాట. సెండ్ అయ్యే డేటా సెండ్ అయ్యిద్ది, సెండ్ అవ్వని డేటా సెండ్ అవ్వదు. నెక్స్ట్ సెండ్ అవ్వని డేటా గురించి ఇది పట్టించుకోదు.
అందుకనే డస్ నాట్ గ్యారంటీ అంటున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అసలు ఏంటి నువ్వు అదే ఎందుకు సెండ్ అవ్వాలా, ఈ డేటాగ్రామ్ ఎందుకు సెండ్ అవ్వాలా అనేది చూసే బాధ్యత కనెక్షన్ లెస్ సర్వీస్కి లేదు. సో అది దాని పని ఏంటి, ఎట్ ఏ టైం మల్టిపుల్ డివైస్ని కనెక్ట్ అవ్వాలి, అదే కనెక్ట్ అయ్యిద్ది. అది రిలయబుల్ కనెక్షన్, అందరు యూజర్స్కి సేమ్ స్పీడ్ వస్తుందా, అందరు యూజర్ నెట్ వాడుకుంటున్నారా లేదా అనేది చెప్పదు. ఎర్రర్ డిటెక్షన్ అనేది అది చూసుకోలేదు. ఎందుకంటే కాంప్లెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ VLAN ఉంది, WLAN ఉంది. అది కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ని కనెక్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఏం ఎర్రర్ వచ్చిందో అది ఎలా చెప్పగలదు? సో చెప్పలేదు. అదే ఈ కనెక్షన్ లెస్ సర్వీస్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ అనమాట. ఒకసారి చూద్దాం ఏం చదివామో. కనెక్షన్ ఓరియంటెడ్ అంటే మన ల్యాన్ లాగా అనమాట. అలా అని చెప్పేసి ల్యాన్ అని రాయకూడదు. డేటా డెలివరీస్ గ్యారంటీ అనే ఒక వర్డ్ పడిపోవాలన్నమాట. తర్వాత డేటాగ్రామ్ డెలివరీ ఈజ్ రిలయబుల్ అని చెప్పేసి మోర్ రిలయబుల్, ఇట్ ప్రొవైడ్స్ ద మోర్ రిలయబుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇలా రాయాలి. ఎర్రర్ డిటెక్షన్, ఇది పాయింట్స్ నేను లిస్ట్ అవుట్ చేసిన పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. కావాలంటే ఇది మీకు మెయిల్ చేస్తాను అనమాట. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ పడితే మనకి మార్కులు పడిపోయినట్టే. మధ్యలో నువ్వు ఏ సోదని రాసేది ఏముండదు. దీని గురించే పెద్ద పెద్ద సోదులు రాయొచ్చు. ఓకేనా? ఓకే, బాయ్.